ఒకపక్క అభిమానులందరూ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్తో బిజీగా ఉండగా మరోపక్క రంజీ టోర్నమెంట్ మహారంజుగా సాగుతుంది. ఆయా రాష్ట్రాల జట్లు హోరాహోరీగా తలపడుతూ టోర్నమెంట్ను రసవత్తరంగా మార్చేస్తాయి. అలాగే జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్లైతే రంజీ ట్రోఫీని అవకాశంగా తీసుకుని అద్భుతంగా ఆడుతున్నారు. అలాగే ఇదివరకే జాతీయ జట్టులో ప్రాతినిధ్యం వహించిన కొంతమంది ఆటగాళ్లు కూడా ఇదే రంజీ టోర్నమెంట్ ను అవకాశంగా తీసుకుని సత్తా చాటుతున్నారు. టీమిండియాలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ మరోసారి అసాధారణ ప్రదర్శన చేశాడు. అస్సాం జట్టుతో జరిగిన మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు శమ్స్ మూలాని 2 వికెట్లు, తుషార్ దేశ్పాండే, మోహిత్ అవస్థి చెరొక వికెట్ పడగొట్టడంతో అస్సాం జట్టు కేవలం 84 పరుగులకే ఆలౌట్ అయింది. చాలా కాలంగా భారత జట్టుకు దూరమైన శార్దుల్ ఠాకూర్ ఈ అసాధారణ ప్రదర్శనతో మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అంతా సజావుగా సాగితే వీలైనంత త్వరగా అతడు భారత జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టులో యువ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్న సమయంలో శార్దుల్ ఠాకూర్ ఇలా అత్యుత్తమ ప్రదర్శన చేసి తన పోటీదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.